హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం కొరిలేటివ్ కంజంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇవన్నీ పెయిర్స్లో ఉంటాయి. ఓకేనా? ఇలాగా బోత్ అండ్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, ఇలాగా ఇవి పెయిర్స్గా ఉంటాయి. ఓకేనా? అయితే వీటిని మనం పాజిటివ్ కొరిలేటివ్ కంజంక్షన్స్, నెగిటివ్ కొరిలేటివ్ కంజంక్షన్స్గా యూజ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం పాజిటివ్ కొరిలేటివ్ కంజంక్షన్స్ని యూజ్ చేస్తామో మనం ఇన్వర్షన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అదే నెగిటివ్ కొరిలేటివ్ కంజంక్షన్స్ని చూడండి, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్ లేదా స్కార్స్లీ వెన్, ఇలాంటివి యూజ్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం ఈ కొరిలేటివ్ కంజంక్షన్స్ని సెంటెన్స్ బిగినింగ్లో యూజ్ చేస్తామో ఒక్కొక్కసారి మనం ఇన్వర్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవాళ క్లాస్లో మనం ఫస్ట్ నెగిటివ్ కొరిలేటివ్ కంజంక్షన్స్ గురించి తెలుసుకుందాం. తర్వాత పాజిటివ్ కోరిలేటివ్ కంజంక్షన్స్ని నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చూడండి, నెయిదర్ నార్ మీద నేను ఆల్రెడీ డీటెయిల్ క్లాస్ ఒకటి చేశాను, మీరు అది చూడండి. అయితే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నెయిదర్ నార్కి మిగతా కొరిలేటివ్ కంజంక్షన్స్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఈ క్లాస్లో నేను మీకు కేవలం ఆ డిఫరెన్స్ మాత్రమే చెప్తాను. చూడండి, నెయిదర్ నార్ని ఎలా యూజ్ చేస్తాం? ఏదన్నా రెండు నెగిటివ్ సెంటెన్సెస్ ఉన్నాయనుకోండి. హీ డిడెంట్ కాల్ మీ, అతను నాకు కాల్ చేయలేదు. హీ డిడెంట్ కాల్ హర్, అతను ఆమెకి కాల్ చేయలేదు. అయితే మనం తెలుగులో ఇలా చెప్తుంటాం కదా, అతను నాకు కాల్ చేయలేదు, ఆమెకి కాల్ చేయలేదు అని. నాకు చేయలేదు, ఆమెకి చేయలేదు, ఇలాంటివి చెప్పడానికి మనం నెయిదర్ నార్ని యూజ్ చేస్తాం. అయితే ఎలా చెప్తాం? ఇలా చెప్తామా? హీ నెయిదర్ కాల్డ్ మీ నార్ హర్ అని అంటామా? చూడండి, నేనేం చెప్పాను? ఇదేంటిది? కంజంక్షన్. కంజంక్షన్ ఏం చేస్తుంది? రెండు సిమిలర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కనెక్ట్ చేస్తుంది కదా. అంటే నెయిదర్ పక్కన ఏదైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉందో నార్ పక్కన కూడా అదే ఉండాలి. నెయిదర్ తర్వాత ఏముంది? కాల్డ్ అనే వెర్బ్ ఉంది కదా. కానీ నార్ తర్వాత ఏముంది? హర్, ప్రనౌన్ ఉంది. నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఉంది. అంటే ఇది సిమిలర్ టైప్ని కనెక్ట్ చేయలేదు. ఓకేనా? సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కనెక్ట్ చేయలేదు. కాబట్టి ఈ సెంటెన్స్ తప్పవుతుంది. మరి ఎలా చెప్పాలి? హీ కాల్డ్ నెయిదర్ మీ నార్ హర్. అతను కాల్ చేసింది నాకు కాదు, ఆమెకి కాదు. అతను కాల్ చేసింది నాకు కాదు, ఆమెకి కాదు అని దీని అర్థం. అర్థమవుతుందా? నెయిదర్ పక్కన ఏముంది? నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఉంది. నార్ పక్కన కూడా నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఉంది. కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సో ఇలాగా ఎప్పుడైతే మనం నెయిదర్ నార్ని ఏదర్ ఆర్ అయినా కానీ అంతే యూజ్ చేస్తామో, నెయిదర్ పక్కన ఏదైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉందో నార్ పక్కన కూడా అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. చూడండి, ఇలా చెప్పచ్చు, హీ నెయిదర్ కాల్డ్ నార్ మెసేజ్డ్ మీ. నెయిదర్ పక్కన ఏముంది? కాల్డ్, వెర్బ్ ఉంది. నార్ పక్కన మెసేజ్డ్, ఇది కూడా వెర్బ్ ఉంది. కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే హీ నెయిదర్ కాల్డ్, అతను కాల్ చేయలేదు, నార్ మెసేజ్డ్ మీ, నాకు మెసేజ్ కూడా చేయలేదు అని దీని అర్థం. సో ఇలాగా ఏదైతే నెయిదర్ నార్ కానీ ఇలాగ ఏదైతే కొరిలేటివ్ కంజంక్షన్స్ యూజ్ చేస్తున్నామో ఫస్ట్ దాని పక్కన ఏదైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉందో సెకండ్ దాని పక్కన కూడా మ్యాక్సిమం అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. ఓకేనా? ఈ సెంటెన్స్ చూడండి, షీ నెయిదర్ ఈ స్మార్ట్ నార్ ఇంటెలిజెంట్. మనము ఇలా అంటూ ఉంటాం కదా, అరే ఆమె స్మార్ట్ కాదు, ఇంటెలిజెంట్ కాదు అని. అది చెప్పాలంటే షీ నెయిదర్ ఈ స్మార్ట్ నార్ ఇంటెలిజెంట్ అనొచ్చా? చూద్దాం. నెయిదర్ పక్కన ఏముంది? ఈజ్. ఇక్కడ ఈజ్ అనేది ఏంటి? మెయిన్ వెర్బ్. అంటే ఇక్కడ వెర్బ్ ఉంది నెయిదర్ తర్వాత. నార్ తర్వాత కూడా వెర్బ్ ఉందా? ఇంటెలిజెంట్. హీ ఈజ్ ఇంటెలిజెంట్ అంటాం, అంటే ఇది ఒక అడ్జెక్టివ్, అంటే ఇది వెర్బ్ కాదు. కాబట్టి ఈ సెంటెన్స్ తప్పు అవుతుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? ఆమె స్మార్ట్ కాదు, ఇంటెలిజెంట్ కాదు. అంటే నేను ఇక్కడ కంపేర్ చేసేది స్మార్ట్ని, ఇంటెలిజెంట్ని. కాబట్టి నెయిదర్ అనేది స్మార్ట్ ముందు పెట్టాలి, నార్ అనేది ఇంటెలిజెంట్ ముందు పెట్టాలి. అప్పుడు అదేమవుతుంది? షీ ఈజ్ నెయిదర్ స్మార్ట్ నార్ ఇంటెలిజెంట్. ఆమె స్మార్ట్ కాదు, ఇంటెలిజెంట్ కాదు. ఇలాగా నెయిదర్ నార్ని యూజ్ చేయాలి. అయితే చూడండి ఇంకొకటి, హీ డిడెంట్ కాల్ మీ, హీ డిడెంట్ కాల్ హర్. దీన్ని మనం ఎలా చెప్తామని చెప్పాను? హీ కాల్డ్ నెయిదర్ మీ నార్ హర్ అని అంటాం కదా. అయితే ఏదైతే ఈ నెయిదర్ ఉందో దీన్ని మనం సెంటెన్స్ మధ్యలో పెట్టాం కదా, ఇప్పుడు దీంతోనే మనం సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఎలా చెప్తాం? నెయిదర్ అనేది ముందు పెట్టాం. అయితే చూడండి, నెయిదర్ నార్ అనేది ఇది ఒక
నెగిటివ్ కొరిలేటివ్ కంజంక్షన్ కదా. ఎప్పుడైతే మనం నెగిటివ్ యాడ్వర్బ్స్ కానీ ఇలా కొరిలేటివ్ కంజంక్షన్ కానీ సెంటెన్స్ స్టార్టింగ్లో పెట్టి సెంటెన్స్ని స్టార్ట్ చేస్తామో అప్పుడు మనం ఇన్వర్షన్ని యూజ్ చేయాలి. ఓకేనా? అప్పుడు అది ఎలా అవుతుందంటే నెయిదర్ డిడ్ హీ కాల్ మీ అనాలి, అంతేకాని నెయిదర్ హీ కాల్డ్ మీ అని అనకూడదు. నెయిదర్ హీ కాల్డ్ మీ అనకూడదు. నెయిదర్ డిడ్ హీ కాల్ మీ, నార్ తర్వాత కూడా ఇన్వర్షన్ యూజ్ చేయాలి. నాట్ డిడ్ హీ కాల్ హర్ అంటే అతను నాకు కాల్ చేయలేదు. నాట్ డిడ్ హీ కాల్ హర్ అతను ఆమెకి కాల్ చేయలేదు. ఇలాగా ఎప్పుడైతే నెయిదర్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఇన్వర్షన్ యూజ్ చేయాలి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెయిదర్కి ఇన్వర్షన్ వస్తుంది, నార్కి కూడా ఇన్వర్షన్ వస్తుంది. నెయిదర్ డిడ్ హీ కాల్ మీ అతను నాకు కాల్ చేయలేదు. నాట్ డిడ్ హీ కాల్ హర్ అతను ఆమెకి కాల్ చేయలేదు అని దీని అర్థం. చూసారా? నెయిదర్ తర్వాత ఇన్వర్షన్ వస్తుంది, నార్ తర్వాత కూడా ఇన్వర్షన్ వస్తుంది. చూడండి, హీ నెయిదర్ కేమ్ టు ద పార్టీ నార్ ఇన్ఫార్మ్డ్ us. ఫస్ట్ అసలు ఈ సెంటెన్స్ కరెక్టేనా? నెయిదర్ తర్వాత ఏముంది? కేమ్ అంటే ఒక వెర్బ్ ఉంది. నార్ తర్వాత ఇన్ఫార్మ్డ్ us ఇది కూడా వెర్బే, కాబట్టి సెంటెన్స్ కరెక్టే. నెయిదర్ హీ కేమ్ టు ద పార్టీ అతను పార్టీకి రాలేదు, నార్ ఇన్ఫార్మ్డ్ us మాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు అని దీని అర్థం. అయితే ఇప్పుడు నెయిదర్ని నేను సెంటెన్స్ మిడిల్లో కదా పెట్టింది. నెయిదర్తోనే సెంటెన్స్ స్టార్ట్ చేస్తే, ఈ యాడ్వర్బ్తోనే సెంటెన్స్ స్టార్ట్ చేస్తే అప్పుడు అది ఏమవుతుంది? నెయిదర్ డిడ్ హీ కమ్ వస్తుంది, అంతేకాని నెయిదర్ హీ కేమ్ టు ద పార్టీ అని రాదు. ఏమొస్తుంది? నెయిదర్ డిడ్ హీ కమ్ టు ద పార్టీ, నార్కి కూడా ఇన్వర్షన్ వస్తుంది. నార్ డిడ్ హీ ఇన్ఫార్మ్ us. ఓకేనా? ఇది సింపుల్ పాస్ట్ కాబట్టి సింపుల్ పాస్ట్. ఎప్పుడు జరిగేదైతే సింపుల్ ప్రజెంట్లో చెప్పండి, కేవలం ఇది పాస్ట్లో యూజ్ చేస్తారనే కాదు. ఓకేనా? అదే అతను ఎప్పుడు పార్టీకి రాడనుకోండి, నెయిదర్ డస్ హీ కమ్ టు ద పార్టీ, నాట్ డస్ హీ ఇన్ఫార్మ్ us ఎవ్రీ టైం. అతను ప్రతిసారి పార్టీకి రాడు, మాకు ఇన్ఫార్మ్ కూడా చేయడు అని వస్తుంది. ఓకేనా? టెన్స్ని బట్టి మనం యూజ్ చేస్తాము. ఓకే, అయితే ఇంకొక విషయం చూడండి, ఈ సెంటెన్స్ చూడండి, దీనికి నెయిదర్ నార్ ఎలా యూజ్ చేస్తాం? ఐ డిడెంట్ కాల్ హిమ్, షీ డిడెంట్ కాల్ హిమ్. ఇందులో యాక్చువల్గా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఐ డిడెంట్ కాల్ హిమ్ నేను అతనికి కాల్ చేయలేదు, షీ డిడెంట్ కాల్ హిమ్ ఆమె అతనికి కాల్ చేయలేదు. అయితే మనం తెలుగులో ఇలా చెప్తూ ఉంటాం కదా, అరే నేను కానీ ఆమె కానీ అతనికి కాల్ చేయలేదు అని. ఇలా నేను కానీ ఆమె కానీ, ఈసారి నేను నెయిదర్ నాన్ని వెయిట్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను, ఐని షీని అంటే రెండు సబ్జెక్ట్స్ని. ఇందాకేమో అయితే ఆబ్జెక్ట్ని లేకపోతే వెర్బ్ ఫ్రేజ్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తా. కాబట్టి ఇప్పుడు నేను సబ్జెక్ట్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నా. కాబట్టి నెయిదర్ అనేది కూడా సబ్జెక్ట్ ముందు పెట్టాలి. నెయిదర్ అనేది కూడా సబ్జెక్ట్ ముందు పెట్టాలి. దేనివైతే మనం కనెక్ట్ చేస్తున్నామో దాని ముందు నెయిదర్ నార్ ఉండాలి. కాబట్టి సెంటెన్స్ ఎలా ఉంటుందంటే నెయిదర్ ఐ నాట్ షీ కాల్ హిమ్ అని వస్తుంది. నెయిదర్ ఐ నాట్ షీ కాల్ హిమ్, నేను కానీ ఆమె కానీ అతని కాల్ చేయలేదు అని దీని అర్థం కదా. అయితే ఇందాక మీరు చూస్తే కనుక చూడండి, ఇందాక సెంటెన్స్లో చూస్తే నెయిదర్, ఎప్పుడైతే నేను నెయిదర్ని సెంటెన్స్ స్టార్టింగ్లో పెడతామో అప్పుడు ఇన్వర్షన్ చేయాలి అని చెప్పాను, ఇన్వర్షన్ యూజ్ చేయాలి అని చెప్పాను. నెయిదర్ డిడ్ హీ కాల్ మీ, అంతేకాని నెయిదర్ హీ కాల్ మీ అనడం తప్పవుతుందని చెప్పాను. కానీ ఇక్కడ మాత్రం సెంటెన్స్ని నెయిదర్ ఐ నాట్ షీ కాల్ హిమ్ అని చెప్పాను. ఇది కరెక్టే. ఎందుకనంటే ఇక్కడ నేను ఇన్వర్షన్ కోసం సెంటెన్స్ స్టార్టింగ్లో చెప్పట్లేదు, నేను కంపేర్ చేసేదే సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఎప్పుడు ఎక్కడ వస్తుంది? బిగినింగ్లోనే వస్తుంది కదా, దాని ముందు నెయిదర్ పెట్టాలి కాబట్టి నెయిదర్ వచ్చింది. అంతేకాని ఇది ఇన్వర్షన్కి చెందిన నెయిదర్ కాదు. ఒకవేళ నేను ఇన్వర్షన్ చెయ్యాలి అనుకుంటే ఇలా చెప్పచ్చు, నెయిదర్ డిడ్ ఐ కాల్ హిమ్, నేను అతనికి కాల్ చేయలేదు. నాట్ డిడ్ షీ కాల్ హిమ్, ఆమె కూడా అతనికి కాల్ చేయలేదు. నేను కానీ ఆమె కానీ అతనికి కాల్ చేయలేదు. నెయిదర్ డిడ్ ఐ కాల్ హిమ్, నార్ తర్వాత కూడా ఇన్వర్షన్ వచ్చింది. ఇక్కడ నార్ తర్వాత ఇన్వర్షన్ రాలేదు. ఎందుకని? నేను ఇక్కడ కనెక్ట్ చేస్తుంది రెండు సబ్జెక్ట్స్ని. సబ్జెక్ట్ సెంటెన్స్ స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి నెయిదర్ వచ్చింది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నెయిదర్ని యూజ్ చేస్తున్నారో సెంటెన్స్ స్టార్టింగ్లో మీరు రెండు మెయిన్ సబ్జెక్ట్స్ని నెయిదర్ నార్తో కనెక్ట్ చేస్తున్నారా లేకపోతే వెర్బ్ని కనెక్ట్ చేస్తున్నారా అని చూసుకోవాలి. వెర్బ్ అయితే కనుక ఇన్వర్షన్ వస్తుంది. ఇక్కడ ఈ నెయిదర్ అనేది వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది. నెయిదర్ డిడ్ ఐ కాల్ హిమ్, నేను కానీ అతనికి కాల్ చేయలేదు. నాట్ డిడ్ షీ కాల్ హిమ్, ఆమె అతనికి కాల్ చేయలేదు. ఇక్కడ ఉన్న నెయిదర్ అనేది వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది, ఇక్కడ ఉన్న నెయిదర్ అనేది సబ్జెక్ట్ని క్వాలిఫై చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు
నేదర్ నాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నారు కదా. దీని గురించి నేను ఒక డీటెయిల్ క్లాస్ కూడా చేశాను. డౌట్ ఉంటే అక్కడ చూడండి. నేను మిగతా కొరిలేటివ్ కంజంక్షన్స్ గురించి ఇవాళ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సో గురించి తెలుసుకుందాం. చూడండి, నేను ఇలా చెప్పాను అనుకోండి, షీ స్మార్ట్ అండ్ హార్డ్ వర్కింగ్. దీని అర్థం ఏంటి? షీ స్మార్ట్, ఆమె స్మార్ట్ మరియు కష్టపడి పనిచేస్తుంది, హార్డ్ వర్కింగ్. ఓకేనా? అయితే ఇలా కాకుండా మనం తెలుగులో అప్పుడప్పుడు ఇలా ఉంటాం కదా, ఇలా అంటూ ఉంటాం కదా, అరే ఆమె తెలివైనది మాత్రమే కాదు కష్టపడి పని చేసేది కూడా అని. ఇలాగా అరే ఆమె మంచిది మాత్రమే కాదు, రిచ్ కూడా, లేకపోతే ఆమె టీచర్ మాత్రమే కాదు, ఏదన్నా ఇన్స్ట్రక్టర్ కూడా, ఇలాంటివి ఏమన్నా చెప్తూ ఉంటాం కదా, ఇది మాత్రమే కాదు అది కూడా అని. అలాంటివి చెప్పేటప్పుడు మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సోని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా చెప్తాం? షీఈ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్ అంటాం. షీఈ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్. చూడండి, నాట్ ఓన్లీ తర్వాత ఏముంది? స్మార్ట్ అనే ఒక అడ్జెక్టివ్ ఉంది. బట్ ఆల్సో తర్వాత కూడా ఒక అడ్జెక్టివే ఉండాలి. ఈ హార్డ్ వర్కింగ్ అనేది కూడా అడ్జెక్టివే. ఓకేనా? హార్డ్ వర్కింగ్ పర్సన్ అంటాం కదా, సో ఇది కూడా అడ్జెక్టివే. ఓకే, అయితే ఇది సెంటెన్స్ మిడిల్లో ఉంది, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇందాక మనం ఎలాగైతే నేదర్ని సెంటెన్స్ మిడిల్లో యూజ్ చేసామో, అలాగే సెంటెన్స్ స్టార్టింగ్లో కూడా యూజ్ చేసామో, నాట్ ఓన్లీని కూడా అంతే యూజ్ చేయొచ్చు. అయితే అప్పుడు కూడా ఇన్వర్షన్ యూజ్ చేయాలి. ఎందుకని? ఇది కూడా ఒక నెగిటివ్ కంజంక్షనే కాబట్టి. నాట్ ఓన్లీ ఈజ్ షీ స్మార్ట్, అంతేకాని నాట్ ఓన్లీ షీ స్మార్ట్ కాదు. నాట్ ఓన్లీ ఈజ్ షీ స్మార్ట్ బట్ షీఈ్ ఆల్సో హార్డ్ వర్కింగ్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ వచ్చింది. అది ఏంటి అంటే, ఇందాక మనం నెయిదర్ నాన్ని యూజ్ చేసేటప్పుడు నెయిదర్ దగ్గర ఇన్వర్షన్ యూజ్ చేసాం, నార్ దగ్గర కూడా ఇన్వర్షన్ యూజ్ చేసాం కదా. మీకు ఒకసారి మళ్ళీ ఆ సెంటెన్స్ చూపిస్తాను. నెయిదర్ డిడ్ హీ కమ్ టు ద పార్టీ, నాట్ డిడ్ హీ, ఇక్కడ కూడా ఇన్వర్షన్ యూజ్ చేసాం. కానీ ఎప్పుడైతే నాట్ ఓన్లీ బట్ ఆల్సోని యూజ్ చేస్తామో, నాట్ ఓన్లీకి ఇన్వర్షన్ యూజ్ చేస్తే చాలు, బట్ ఆల్సోకి ఇన్వర్షన్ అవసరం లేదు. సో అదేమవుతుందంటే నాట్ ఓన్లీ ఈజ్ షీ స్మార్ట్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్ అవుతుంది. ఓకేనా? లేదా నాట్ ఓన్లీ ఈజ్ షీ స్మార్ట్ బట్ షీఈ్ ఆల్సో హార్డ్ వర్కింగ్. అయితే మీరు కంప్లీట్ సెంటెన్స్ అయినా రాయొచ్చు, లేకపోతే జస్ట్ ఆ అడ్జెక్టివ్ పెట్టినా కానీ సరిపోతుంది ఇక్కడ. ఓకేనా? నేదర్ నార్లో అలా కాదు, కంప్లీట్గా రాయాలి. ఓకే, చూడండి, ఎవరైతే టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వలేదో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ప్లేస్ నాట్ ఓన్లీ గిటార్ బట్ ఆల్సో సింగ్స్. ఈ సెంటెన్స్ కరెక్టేనా? చూద్దాం. హీ ప్లేస్, ఇక్కడ వెర్బ్, హీ అనేది సబ్జెక్ట్, ప్లేస్ అనేది ఏమో వెర్బ్. నాట్ ఓన్లీ తర్వాత ఏమొచ్చింది? గిటార్ వచ్చింది. గిటార్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, నౌన్ కదా. బట్ ఆల్సో తర్వాత సింగ్స్ అని వచ్చింది. సింగ్స్ అంటే ఏంటి? నేనేం చెప్పాలనుకున్నాను, అతను గిటార్ ప్లే చేయడమే కాదు పాడతాడు కూడా. గిటార్ ప్లే చేయడం మాత్రమే కాదు, పాడతాడు కూడా. అంటే సింగ్స్ అనేది ఒక వెర్బ్, బట్ ఆల్సో తర్వాత ఒక వెర్బ్ వచ్చింది. అంటే నాట్ ఓన్లీ కూడా ఒక వెర్బ్ని క్వాలిఫై చేయాలి, కానీ ఇక్కడ నేను గిటార్ని క్వాలిఫై చేస్తున్నాను కాబట్టి తప్పు అవుతుంది. నిజానికి ఇవి రెండు సెంటెన్సెస్ నుంచి వచ్చాయి. హీ ప్లేస్ గిటార్ అండ్ హీ సింగ్స్ వెరీ వెల్, కానీ ఏదో ఒకటి. అంటే హీ ప్లేస్ గిటార్ అనేది ఒక సెంటెన్స్, హీ సింగ్స్ అనేది ఇంకో సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్ మధ్యలో గిటార్ వాయించడమే కాదు పాట పాడతాడు కూడా అని చెప్పాలి అని అంటే నాట్ ఓన్లీ నేను వెర్బ్కి మధ్యలో పెట్టాలి. అంటే అప్పుడు అదేమవుతుంది? హీ నాట్ ఓన్లీ ప్లేస్ గిటార్ బట్ ఆల్సో సింగ్స్ వెరీ వెల్. అతను గిటార్ వాయించడం మాత్రమే కాదు పాటలు కూడా బాగా పాడతాడు అని అర్థం వస్తుంది. అంటే నాట్ ఓన్లీ తర్వాత ఇక్కడ వెర్బ్ ఉంటే బట్ ఆల్సో తర్వాత కూడా వెర్బే ఉండాలి. ఓకేనా? ఓకే, ఇదే నేను ఇన్వర్షన్ యూజ్ చేస్తే నాట్ ఓన్లీ డస్ హీ ప్లే గిటార్ బట్ ఆల్సో సింగ్స్. అతను గిటార్ వాయించడమే కాదు పాడతాడు కూడా. చూసారా? నాట్ ఓన్లీకి ఇన్వర్షన్ యూజ్ చేశాను, బట్ ఆల్సోకి ఇన్వర్షన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేదర్ నార్ లాగా నేదర్ నార్లో మాత్రం ఇన్వర్షన్ యూజ్ చేయాలి రెండిటికి. నేదర్ ముందు నార్ ముందు ఇన్వర్షన్ యూజ్ చేయాలి, కానీ మిగతా వాటికి అలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నాట్ ఓన్లీ ఈజ్ దిస్ ఫోన్ అఫోర్డబుల్ బట్ ఇట్ ఈస్ ఆల్సో డ్యూరబుల్. ఈ ఫోన్ అఫోర్డబుల్లే కాదు మన్నికైంది కూడా. ఓకేనా? నాట్ ఓన్లీ ఈజ్ దిస్ ఫోన్ అఫోర్డబుల్ బట్ ఇట్ ఈస్ ఆల్సో డ్యూరబుల్. ఇలాగా నాట్ ఓన్లీ బట్ ఆల్సోని యూజ్ చేస్తాం.
మాత్రమే కాదు అది కూడా, ఇతను ఇది మాత్రమే కాదు అది కూడా, అలా చెప్పడానికి మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సోని యూస్ చేస్తాం. ఎప్పుడైతే వీటిని సెంటెన్స్ మిడిల్లో పెడతామో ఇన్వర్షన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. సెంటెన్స్ స్టార్టింగ్లో నాట్ ఓన్లీతో స్టార్ట్ చేస్తామో అప్పుడు మాత్రం మనం ఇన్వర్షన్ని యూస్ చేయాలి. అయితే నో సూనర్ దాని గురించి తెలుసుకుందాం. చూడండి, నేను ఒక క్వశ్చన్ పోస్ట్ చేశాను. నో సూనర్ హ్యాడ్ షీ ఫినిష్డ్ వన్ ప్రాజెక్ట్, తర్వాత డాష్ ఇచ్చి షీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. దీనికి దాన్ యూస్ చేయాలా దెన్ యూస్ చేయాలా అంటే చూడండి, 49% దెన్ యూస్ చేయాలి అని ఆన్సర్ చేశారు, 51% దాన్ యూస్ చేయాలన్నారు. వీళ్ళు ఈ దెన్కి దానికి మధ్య ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా దీన్ని గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. చూడండి, హీస్ టాలర్ దెన్ మీ అంటామా, హీస్ టాలర్ దాన్ మీ అంటామా? ఎప్పుడైనా మనం రెండింటిని కంపేర్ చేసేటప్పుడు దాన్ యూస్ చేస్తాం కదా. ఎందుకని? టాలర్ అనేది ఒక కంపారిటివ్ డిగ్రీ కదా, కాబట్టి మనం దాన్ యూస్ చేస్తాం, దెన్ యూస్ చెయ్యము. మరి ఈ సూనర్ ఏంటిది? చూడండి, సూన్, సూనర్, సూనెస్ట్, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీ. అంటే సూన్ అనే పాజిటివ్ డిగ్రీ ఒక కంపారిటివ్ డిగ్రీనే సూనర్. ఈ సూనర్నే మనం నో సూనర్ అని సెంటెన్స్లో యూజ్ చేస్తున్నాం. అంటే ఇది కూడా కంపారిటివ్ డిగ్రీనే కదా. మరి కంపారిటివ్ డిగ్రీకి దెన్ యూజ్ చేస్తామా దాన్ యూజ్ చేస్తామా? దాన్ యూజ్ చేస్తాం. మరి ఇంకెందుకు ఆ కన్ఫ్యూజన్? మీకు ఈ క్లారిటీ ఉంటే కనుక ఎప్పుడు ఎగ్జామ్లో మిస్టేక్ చేయరు. ఓకేనా? సూనర్ అనేది కంపారిటివ్ డిగ్రీ కాబట్టి దానికి దాన్ యూజ్ చేయాలి. ఎలాగైతే హీస్ టాలర్ దెన్ ఐ యామ్ లేదా హీస్ టాలర్ దెన్ మీ అంటామో దాన్ యూజ్ చేస్తామో అలాగే సూనర్కి కూడా దానే యూజ్ చేయాలి. సో సెంటెన్స్ ఏమవుతుందంటే నో సూనర్ హ్యాడ్ షీ ఫినిష్డ్ వన్ ప్రాజెక్ట్ దాన్ THAN దాన్ షీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. అంటే ఆమె ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసిన వెంటనే ఇంకో నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద పని చేయడం స్టార్ట్ చేసింది అని దీని అర్థం. ఓకేనా? సూన్ కానీ సూనర్ కానీ అంటే వెంటనే అని అర్థం. అయితే ఈ సెంటెన్స్ని నో సూనర్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, 2 యాక్షన్స్ జరిగాయి. ఐ రీచ్డ్ హోమ్, నేను ఇంటికి రీచ్ అయ్యాను. అయితే నేను ఇంటికి చేరిన వెంటనే వర్షం పడడం స్టార్ట్ అయింది. ఓకేనా? అయితే మనం తెలుగులో ఇలా చెప్తూ ఉంటాం కదా, నేను ఇల్లు చేరుకున్న వెంటనే వర్షం మొదలైందని. చూడండి, ఇల్లు చేరుకున్న వెంటనే అని. అయితే ఈ రెండిట్లో ఏది ముందు మొదలైంది? నేను ఇల్లు చేరుకోవడం ఫస్ట్ జరిగింది, తర్వాత ఇంకో పని జరిగింది. ఎప్పుడైతే ఒక పని ఫస్ట్ జరుగుతుందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం, రెండో పని సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం కదా. అప్పుడు అది ఏమవుతుంది? నో సూనర్ యూజ్ చేస్తే ఒకటి ఇలా చెప్పచ్చు, ఐ హ్యాడ్ నో సూనర్ రీచ్డ్ హోమ్, తర్వాత దెన్ యూజ్ చేస్తామా దాన్ యూజ్ చేస్తామా? గుర్తుపెట్టుకోండి, సూనర్ కంపారిటివ్ డిగ్రీ కాబట్టి దాన్ యూజ్ చేయాలి. దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అంటే ఐ హ్యాడ్ నో సూనర్ రీచ్డ్ హోమ్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. నేను ఇల్లు చేరుకున్న వెంటనే వర్షం పడడం స్టార్ట్ అయింది అని. అయితే ఎలాగైతే నేదర్ నాన్ని నాట్ ఓన్లీ బట్ ఆల్సోని అందులో ఉన్న ఈ కొరిలేటివ్ కంజంక్షన్ని సెంటెన్స్ స్టార్టింగ్లో యూజ్ చేస్తామో నో సూనర్తో కూడా మనం సెంటెన్స్ని స్టార్ట్ చేయొచ్చు. అయితే అప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఇన్వర్షన్ని యూజ్ చేయాలి. ఎందుకని? ఇది ఒక నెగిటివ్ యాడ్వర్బ్. చూడండి, నో అని వచ్చింది కాబట్టి ఇది ఒక నెగిటివ్ యాడ్వర్బ్. అప్పుడు అదేమవుతుంది? నో సూనర్. అయితే ఇలా చెప్తామా? నో సూనర్ ఐ హ్యాడ్ ఎంటర్డ్ అంటామా? కాదు. నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ హోమ్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. అర్థమైందా? నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ హోమ్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అంటే నేను ఇల్లు చేరుకున్న వెంటనే వర్షం పడడం మొదలైంది అని దీని అర్థం. వెంటనే అని అర్థం వస్తుంది. సో ఇక్కడ కూడా ఇన్వర్షన్ యూజ్ చేయాలి. చూడండి, అయితే ఎప్పుడైతే నో సూనర్ని యూజ్ చేస్తామో అదే ప్లేస్లో మనము యాజ్ సూన్ యాజ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఎలాగైతే నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ హోమ్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ ఉందో ఇదే ప్లేస్లో మనం యాజ్ సూన్ యాజ్ని పెట్టామనుకోండి, అప్పుడు ఇన్వర్షన్ యూజ్ చేయకూడదు. ఎందుకని? యాజ్ అనేది పాజిటివ్. మనం ఇన్వర్షన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎప్పుడైతే కనుక నెగిటివ్ ఫ్రేజెస్ని సెంటెన్స్ స్టార్టింగ్లో పెడతామో. మ్యాక్సిమం పాజిటివ్ వాటికి కూడా యూజ్ చేస్తాము. అయితే మ్యాక్సిమం నెగిటివ్ ఫ్రేజెస్కి మాత్రమే మనము ఎప్పుడైతే సెంటెన్స్ని స్టార్ట్ చేస్తామో అప్పుడు ఇన్వర్షన్ యూజ్ చేస్తాం. ఇది నెగిటివ్ కాదు కదా, నెగిటివ్ యాడ్వర్బ్ కాదు కదా,
కాబట్టి దీనికి ఇన్వర్షన్ అవసరం లేదు. దీంతో ఎలా చెప్తామంటే యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్డ్ హోమ్. చూడండి, యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్డ్ హోమ్. అదే నో సూనర్ పెడితే నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ హోమ్. ఇక్కడేమో ఇన్వర్షన్ యూజ్ చేయాలి. ఇదే ప్లేస్లో మీనింగ్ సేమే. యాజ్ సూన్ యాజ్ అంటే కూడా మీనింగ్ సేమే. నేను ఇంటికి చేరుకున్న వెంటనే ఇట్ స్టార్టెడ్ రైనింగ్, వర్షం పడడం స్టార్ట్ అయింది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, యాజ్ సూన్ యాజ్కి ఇన్వర్షన్ యూజ్ చేయం, నో సూనర్కి ఇన్వర్షన్ యూజ్ చేస్తాము. ఓకేనా? యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్డ్ హోమ్, నేను ఇంటికి చేరుకున్న వెంటనే ఇట్ స్టార్టెడ్ రైనింగ్, వర్షం పడడం మొదలైంది అని దీని అర్థం. సో ఎక్కడైతే మనం నో సూనర్ని యూజ్ చేసామో అదే ప్లేస్లో మనం యాజ్ సూన్ యాజ్ని కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే యాజ్ సూన్ యాజ్ యూజ్ చేసినప్పుడు ఇన్వర్షన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మ్యాక్సిమం 2 సెంటెన్సెస్ కూడా ఒకే టెన్స్లో మనం యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్ ఈ సింపుల్ పాస్ట్లోనే. దీనికి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే. నో సూనర్ హ్యాడ్ షీ ఓపెన్ ద డోర్ దాన్ ద డాగ్ ర్యాన్ అవుట్. దీని అర్థం ఏంటి? నో సూనర్ హ్యాడ్ షీ ఓపెన్ ద డోర్, ఆమె డోర్ తెరిచిన వెంటనే ద డాగ్ ర్యాన్ అవుట్, ఆ కుక్క బయటికి వెళ్ళిపోయింది, పరిగెత్తింది అని దీని అర్థం. అయితే నేను చెప్పాను కూడా ఇదే ప్లేస్లో యాజ్ సూన్ యాజ్ని కూడా యూజ్ చేయొచ్చు. అప్పుడు అదేమవుతుంది, యాజ్ సూన్ హ్యాడ్ షీ అని యూజ్ చేస్తామా? కాదు. యాజ్ సూన్ యాజ్ షీ ఓపెన్ ద డోర్. ఓకేనా? అక్కడ మనం ఇన్వర్షన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ సూన్ యాజ్ షీ ఓపెన్ ద డోర్ ద డాగ్ ర్యాన్ అవుట్, ఆ డోర్ తెరిచిన వెంటనే కుక్క బయటికి పరిగెత్తింది అని దాని అర్థం. ఓకేనా? నో సూనర్ హ్యాడ్ వి సాట్ టు ఈట్ దాన్ ద ఫోన్ ర్యాంగ్, అంటే మేము తినడానికి కూర్చున్న వెంటనే ఫోన్ రింగ్ అయింది అని దీని అర్థం. ఇదే ప్లేస్లో యాజ్ సూన్ యాజ్ని కూడా యూజ్ చేయొచ్చు. నో సూనర్ హ్యాడ్ షీ సీన్ మీ దాన్ హీ స్మైల్డ్, అంటే అతను నన్ను చూసిన వెంటనే స్మైల్ చేశాడు, నవ్వాడు అని దీని అర్థం. అయితే చూడండి, నో సూనర్ని కేవలం పాస్ట్ పర్ఫెక్ట్లోనే యూజ్ చేస్తామా అని కాదు, ఎప్పుడు జరుగుతూ ఉంటే గినక సింపుల్ ప్రజెంట్లో కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక కుక్క డోర్ తీయంగానే ప్రతిసారి వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? నో సూనర్ డస్ షీ ఓపెన్ ద డోర్, నో సూనర్ డస్ షీ ఓపెన్ ద డోర్ దాన్ ద డాగ్ రన్స్ అవుట్. ఆమె తలుపు తెరిచిన వెంటనే కుక్క బయటకు పరిగెత్తుతుంది. ఇది ఎప్పుడు జరిగేదైతే సింపుల్ ప్రజెంట్లో యూజ్ చేస్తారు. ఇది కేవలం పాస్ట్లో 2 జరిగాయి, ఒకటి ముందు ఒకటి తర్వాత జరిగింది కాబట్టి ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్, ఒకటి సింపుల్ పాస్ట్లో యూజ్ చేశాము. ఓకేనా? ఓకే. ఇప్పుడు హార్డ్లీ, స్కార్స్లీ వీటితో పాటు వెన్ని యూజ్ చేస్తాం. దీని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడే తెలుసుకున్నాము నో సూనర్ హ్యాడ్ షీ ఓపెన్ ద డోర్ అంటే ఆమె డోర్ ఓపెన్ చేసిన వెంటనే అని, సూనర్ అంటే వెంటనే అని, డాగ్ బయటికి పరిగెత్తింది అని. అయితే అప్పుడప్పుడు మనం ఇలా చెప్తూ ఉంటాం, దీన్నే ఎంఫసైజ్ చేసి, అరే ఆమె డోర్ ఓపెన్ చేసిందో లేదో, అంటే అది ఆ యాక్షన్ కూడా కంప్లీట్గా జరిగిందో లేదో ఈ లోపే కుక్క బయటికి పరిగెత్తింది అని చెప్తాం కదా. దీన్ని ఇంకా ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం, ఇదేమో ఈ పని జరిగిన వెంటనే అని చెప్తున్నాం నో సూనర్కి. అలా కాకుండా ఆమె డోర్ ఓపెన్ చేసిందో లేదో, అతను వెళ్ళాడో లేదో, నేను కాల్ చేశానో లేదో, ఇలాంటివి చెప్తూ ఉంటాం కదా. వాటికి మనం అయితే హార్డ్లీ కానీ లేకపోతే స్కార్స్లీ కానీ యూజ్ చేయొచ్చు. ఎలాగంటే నో సూనర్ ప్లేస్లో ఇవి పెడితే సరిపోతుంది. ఎలా అంటే హార్డ్లీ హ్యాడ్ షీ ఓపెన్ ద డోర్, అయితే ఇక్కడ దాన్ కాదు, హార్డ్లీకి స్కార్స్లీకి వెన్ వస్తుంది. ఓకేనా? హార్డ్లీ హ్యాడ్ షీ ఓపెన్ ద డోర్ వెన్ ద డాగ్ ర్యాన్ అవుట్, అంటే ఆమె డోర్ తీసిందో లేదో కుక్క బయటికి అప్పుడు కుక్క బయటికి పరిగెత్తింది అని దీని అర్థం. ఇదే ప్లేస్లో స్కార్స్లీ అయినా పెట్టచ్చు, రెండింటికి అదే మీనింగ్. కాకపోతే ఇన్వర్షన్ యూజ్ చేయాలి. ఎందుకని? హార్డ్లీ, స్కార్స్లీ అనేటివి కూడా నెగిటివ్ యాడ్వర్బ్సే. ఓకేనా? అదే దీన్ని ఇన్వర్షన్ కాకుండా ఈ హార్డ్లీని మిడిల్లో పెడితే షీ హ్యాడ్ హార్డ్లీ ఓపెన్ ద డోర్ వెన్ ద డాగ్ ర్యాన్ అవుట్. ఓకేనా? ఇది హార్డ్లీ అనేది ఓపెన్కి ముందు వెళ్ళిపోతుంది. ఓకే, చూడండి, హార్డ్లీ హ్యాడ్ ఐ ఎంటర్ ద రూమ్ వెన్ ద లైట్స్ వెంట్ ఆఫ్. దీని అర్థం ఏంటి? హార్డ్లీ హ్యాడ్ ఐ ఎంటర్ ద రూమ్ అంటే నేను రూమ్లోకి ఎంటర్ అయ్యానో లేదో అప్పుడు ద లైట్స్ వెంట్ ఆఫ్, లైట్స్ అనేటివి ఆరిపోయాయి, ఇలాగా యూజ్ చేస్తాం. ఓకేనా? ఇదే ప్లేస్లో స్కార్స్లీ అయినా పెట్టచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ వెన్ యూజ్ చేస్తాం, దాన్ కాదు. దాన్ సూనర్కి యూజ్ చేస్తాం, నో సూనర్కి యూజ్ చేస్తాం. ఐ హ్యాడ్ హార్డ్లీ ఎంటర్ ద రూమ్
వెన్ ద లైట్స్ వెంట్ ఆఫ్. చూసారా, ఇదే హార్డ్లీని నేను సెంటెన్స్ మిడిల్లో పెడితే ఇన్వర్షన్ అవసరం లేదు. కేవలం ఈ యాడ్వర్బ్ని సెంటెన్స్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు మాత్రమే ఇది నెగిటివ్ యాడ్వర్బ్ కాబట్టి మనం ఇన్వర్షన్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే నెగిటివ్ యాడ్వర్బ్ అంటే ఏంటి, వెబ్ని కదా క్వాలిఫై చేయాల్సింది. కాకపోతే మనం ఎంఫసైజ్ చేయడానికి దీన్ని సెంటెన్స్ ముందులోకి పెట్టాం కాబట్టి ఇంకా ఇది సబ్జెక్ట్ని కాదు క్వాలిఫై చేసేది వెర్బ్నే అని చెప్పడానికి మనం ఈ హార్డ్లీ పక్కన ఒక ఆక్సిలరీ వెర్బ్ పెడతాము. అంటే అప్పుడు ఇది యాడ్వర్బ్ అవుతుంది, లేకపోతే కనుక అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా, సబ్జెక్ట్ని క్వాలిఫై చేస్తే. అందుకనే మనం ఇక్కడ ఒక హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేస్తాము. హార్డ్లీ హ్యాడ్ వి సాట్ డౌన్ టు ఈట్ వెన్ ద ఫోన్ ర్యాంగ్. హార్డ్లీ చూసారా, హ్యాడ్ వి సాట్ డౌన్ టు ఈట్ అంటే మేము కూర్చోడానికి తినడానికి కూర్చున్నామో లేదో వెన్ అప్పుడు ద ఫోన్ ర్యాంగ్, ఫోన్ రింగ్ అయింది. మేము తినడానికి కూర్చున్నామో లేదో అప్పుడు ఫోన్ రింగ్ అయింది అని దీని అర్థం. అయితే ఇదే హార్డ్లీని మిడిల్లో కూడా పెట్టచ్చు కదా. ఎలాగా, వి హ్యాడ్ హార్డ్లీ సాట్ డౌన్ టు ఈట్ వెన్ ద ఫోన్ ర్యాంగ్. చూసారా, వీ హ్యాడ్ హార్డ్లీ సాట్ డౌన్, అప్పుడు వెర్బ్ పక్కన హార్డ్లీని పెడతాం. ఎందుకని, ఇది ఒక యాడ్వర్బ్ కాబట్టి యాడ్వర్బే కోరిలేటివ్ కంజంక్షన్గా యూజ్ చేస్తున్నాం. ఓకేనా. స్కార్స్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ వెన్ ద ట్రైన్ లెఫ్ట్ అంటే నేను రైల్వే స్టేషన్ రీచ్ అయ్యానో లేదో ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ఇది జరిగిన వెంటనే కాదు, అది జరిగిందో లేదో ఈ లోపే ట్రైన్ వెళ్ళిపోయింది అని దీని అర్థం. నో సూనర్ యూజ్ చేస్తే వెంటనే అనే అర్థం వస్తుంది. ఇదేమో హార్డ్లీ కానీ స్కార్స్లీ కానీ యూజ్ చేస్తే అయ్యిందో లేదో, వెళ్ళానో లేదో, తిన్నానో లేదో అన్న మీనింగ్ వస్తుంది. ఓకేనా. ఓకే, ఇవి ఇవాళ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో నేను పాజిటివ్ కొరిలేటివ్ కంజంక్షన్ గురించి చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.